కంటే ఎక్కువ. ఒక అమ్మాయి చదువుకుంటే ఇంట్లో అందరికీ బాగు జరుగుతుంది. అట్లాగే మా గ్రూప్ నుంచి ఈ పాఠశాల పెద్దలకి, గ్రామస్తులకు అందరికీ 66వ గణతంత్ర శుభాకాంక్షలు. మేమందరము మా మిత్ర బృందము 1993లో 10వ తరగతి సంగారెడ్డి నుంచి పాస్ అయిన వాళ్ళము. మా అందరము కలిసి దేశానికి ఏదో ఒక సేవ చేయాలి, పిల్లలకి చదువు గురించే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకుంచాలి అన్న ఆలోచన తట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ గ్రామంలో పిల్లల్ని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చి అందరూ చాలా ఉత్సాహంగా అన్నిట్లో పాల్గొంటున్నారు. ఈ పిల్లలే కాకుండా గ్రామస్తులందరూ వాళ్ళందరి పిల్లల్ని చదువు కోసం పంపించాలి. ఆడపిల్లల్ని ముఖ్యంగా, ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ ఇంట్లో అందరూ చదువుకున్నట్టే. సో అందరూ కూడా చదువు గురించి ఆలోచన వెనకడుగు అన్నది వేయకుండా టీచర్స్ యొక్క కృషి కూడా అంతే ఉంది. వాళ్ళు కూడా అందరినీ ప్రోత్సహిస్తారు. మీ పిల్లల్ని అందరినీ చదువుకి పంపించండి. ఇది మా విన్నపము మీ అందరికీ. ఎందుకంటే ఇలాంటి అవకాశం, చదువు అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు కాదు, పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డాక తెలుస్తుంది. ఇప్పుడు మేము అదే ఫీల్ అవుతున్నాం. ఎందుకు అంటే మేము చదువుకున్నాము, మేము దేశానికి ఏదో చేస్తున్నాము అన్న గర్వం మాకు కలుగుతుంది. అలాగే రేపు మీ పిల్లలు కూడా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఇంకొకరికి సహకరించాలి, వాళ్ళు ఇంకొకరికి సహాయపడేటట్టు చదువు మాత్రమే చేయగలదు. ఆ జ్ఞానము, విజ్ఞానము చదువు మాత్రమే ఇవ్వగలదు. సో అందరికీ మా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లని, ఇంట్లో ప్రతి ఒక్కరిని పిల్లల్ని పంపించండి చదువుకి. వాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ ఊరు భవిష్యత్తు బాగుంటుంది, మన దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో ఇదంతా మా విన్నపము. అండ్ థ్యాంక్ యూ.